ఆర్జేఆర్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్. మోకాలు నొప్పి మనం ప్రతిరోజు చేసే పనుల్లో అంటే పరిగెత్తడం కానీ, కూర్చోవడం కానీ, మెట్లు ఎక్కడం కానీ వీటన్నిటిలోనూ ఇన్వాల్వ్ అయ్యే జాయింట్ మోకాలు. మెయిన్ ఏంటంటే దీని మీద ఒత్తిడి పెరగడం, అంటే వెయిట్ పెరిగి నీ జాయింట్ మీద ఒత్తిడి పెరిగితే మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి. మెయిన్ ఇంకోటి ఏంటంటే వృద్ధాప్యంలో వచ్చే మోకాలు నొప్పులు. వృద్ధాప్యం అంటే ఇంతకుముందు వరకు 60 నుంచి 70 ఏళ్ళ ఉన్న వాళ్ళకి డీజనరేషన్ ప్రాబ్లం, అంటే మృదులాస్థి అరగటం వలన, లేదు అని అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాము, అంటే జాయింట్కి మధ్యలో ఆ ఫ్లూయిడ్ ఉండి ఆ మూమెంట్కి హెల్ప్ చేస్తూ ఉండింది, అది తగ్గటం వలన వస్తే దాన్ని మనం వృద్ధాప్యంలో వచ్చే మోకాలు నొప్పి అని చెప్తాము. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం 30 నుంచి 40 ఏళ్ళు అంటే 20 ఏళ్ళ వాళ్ళు కూడా మోకాలు నొప్పితో బాధపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. అవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా మోకాలు నొప్పికి ఆస్కారం ఇంకా పెంచుతూ ఉంటాయి. సో ఇవి దీనికి వచ్చే లక్షణాలు: మోకాలు నొప్పి ఎక్కువ ఉండడం, ఎర్రబడటం, ఆ జాయింట్ వరకు ఎర్రగా ఉండడం, మోకాలు నడుస్తుంటే కరాలన్న, అంటే జాయింట్కి ఉన్న ఫ్లూయిడ్ తగ్గి రాసుకోవడం వల్ల ఆ కరాలు అనే శబ్దం వస్తూ ఉండిద్ది నడవటంలో. సో వాళ్ళు అందులో కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు నడవడానికి. సో ఇవి మోకాళ్ళు నొప్పి రావడానికి వచ్చినప్పుడు వచ్చే లక్షణాలు. సో ఇందులో చికిత్స ఏంటంటే బయట మామూలుగా ఇప్పుడు PRP అని చేస్తున్నారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని ఇన్వాల్వ్ చేసి అక్కడ మళ్ళీ ఆ ఫ్లూయిడ్ని తీసుకురావడానికి తీసుకొచ్చే చికిత్సా ప్రక్రియ. ఇంకోటి శస్త్రచికిత్స, అదే నీ రీప్లేస్మెంట్ అని ఇప్పుడు అందరికీ తెలుసు. నీ రీప్లేస్మెంట్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. సో మన ఆర్జేఆర్ హాస్పిటల్లో మోకాళ్ళ నొప్పితో ఉన్నవాళ్ళు వచ్చిన పేషెంట్స్ వాళ్ళకి హెర్బల్ చికిత్స అందిస్తూ ఉన్నాము. సో మనకి ప్రారంభ దశలో అంటే 1 నుంచి 2 సంవత్సరాలు మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళకి 3 నెలల్లో అంటే నొప్పి తగ్గడం కానీ, ఆ శబ్దాలు రాకుండా ఉండటం కానీ మనం గమనించవచ్చు. ఇంకోటి 10 నుంచి 12 సంవత్సరాలు కానీ, దానికి మించి అంటే 20 సంవత్సరాలు అలా మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళకి 6 నెలల ట్రీట్మెంట్ హెర్బల్ చికిత్స తర్వాత వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. నొప్పులు అనేవి మళ్ళీ రాలేదు. ఇలాగా మన దగ్గర శస్త్రచికిత్స అవసరం లేకుండా మూలికా వైద్యం అంటే మనం ఇచ్చే హెర్బల్ చికిత్సతో మనం మోకాళ్ళ నొప్పిని నయం చేయొచ్చు. సో చాలామంది ఉన్నారు పేషెంట్స్, వారి మాటల్లో మీరు వినండి. నా పేరు సుధారానండి. నేను ముషీరాబాద్ జమిస్తాన్పూర్ నుంచి వచ్చాను. నాకు విపరీతమైన మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి 3 ఇయర్స్ నుంచి బాధపడుతున్నాను. బయట చూయించుకున్నాను, ఎక్కడ తగ్గలేదు. నేను ఆర్జేఆర్ హాస్పిటల్ టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్ అమీర్పేట్కి వచ్చాను. 3 మంత్స్ నుంచి మందులు వాడుతున్నాను. నాకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి ఏది లేదండి. ఇప్పుడు మామూలుగా నడవగలుగుతున్నాను. ఆర్జేఆర్ హాస్పిటల్కి థ్యాంక్స్. నా పేరు హరిబాబు. నేను రిటైర్డ్ మాస్టర్ని. మాది ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్టు. నేను గత 3 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాం. సరే, నాకు దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మోకాళ్ళు నొప్పి. మరి 3 నెలలుగా నాకు మోకాలు కాకుండా ఈ కాలు మొత్తం నొప్పిగా ఉండేది. 10 నిమిషాలు కూడా నుంచోలేకపోయేవాడిని, నడవడం కూడా కష్టమయ్యేది. మరి ఈ టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ ఈ మందు వాడితే కొంత నయం అవుతుందన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. మరి 2 నెలలుగా నేను మందు వాడుతున్నాను. చాలా వరకు నొప్పి తగ్గింది, కాలు నొప్పి మొత్తం తగ్గింది. మరి నేను ఇప్పుడు నడవగలుగుతున్నాను ఫ్రీగా. కాబట్టి ఈ మందు 3 నెలలు వాడమన్నారు డాక్టర్లు. వాళ్ళ సలహా ప్రకారం 2 నెలలు పూర్తి అయింది. 3వ నెల మందు తీసుకోవడానికి వచ్చాను నేను. అక్కడి హెర్బల్ హాస్పిటల్కి, ఈ ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొందిన పేషెంట్లకు వాళ్లకున్న వ్యాధులు నయమవడమే కాకుండా హెర్బల్ మందులు వాడడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నా పేరు రాజ్యలక్ష్మి అండి. నేను ఎల్బీ నగర్ నుండి వచ్చాను. నాకు సర్వైకల్ ప్రాబ్లం ప్లస్ స్పైన్ ప్రాబ్లం కూడా ఉందండి. మైల్డ్గా నర్వ్ ప్రెస్ అవుతుంది అన్నారు 2-3 సైడ్స్ స్పైన్లోనే. తర్వాత ఈ సర్వైకల్ ఇది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇది స్టార్ట్ కాలేదు సర్వైకల్ది, తర్వాత స్టార్ట్ అయింది. మా డాక్టర్ న్యూరో ఫిజిషియన్స్ చూపించాను. వాళ్ళు మందులు వాడినందు నెలకు రమ్మంటారు, మందులు వాడినంతసేపు బాగుంటుంది, ఒక 15 డేస్కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఒక 1 ఇయర్ నుంచి నేను 2 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను. అతను మందులు రాస్తున్నారు, ఎంఆర్ఐలు ఇస్తున్నారు. ఎంఆర్ఐలు తీసి మైల్డ్గా ఉంది మేడం, మీకు ఏం ప్రాబ్లం లేదు అని అంటారు, కానీ ఆ మందులు పనిచేయలేదు. నాకు వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయింది సడన్గా. తర్వాత ఇంకో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాను, న్యూరో ఫిజిషియన్. అతను కూడా మందులు రాస్తున్నాడు, తింటున్నాను, ఏం తక్కువ రిజల్ట్ లేదు. బంద్ చేయమంటారు. 1 మంత్ వాడిన తర్వాత 15 డేస్ బంద్ చేయమని అంటే బంద్ చేసినాక 2-3-4 డేస్కే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను భరించలేకపోతున్నా. వామిటింగ్ సెన్సేషన్, వికారము, కడుపులో ఒళ్ళంతా చిన్న అని చెమటలు పట్టి ఒళ్ళంతా జల్లు అనేది. ఇక దాని నుంచి చిన్నగా స్టార్ట్ అయ్యేది వామిటింగ్ సెన్సేషన్. అట్లా నేను చాలా సఫర్ అయినా. నేను టీవీలో చూసి ఆర్జేఆర్ హాస్పిటల్ అని వస్తున్నది, 2-3 టైమ్స్ చూసిన తర్వాత 3rd టైం నేను మా అల్లుడి గారికి చెప్పాను, కొంచెం కనుక్కోండి అంటే ఆయన కనుక్కున్నాడు. అందరు చెప్పారంట చాలా బాగుంది, నొప్పులు అయితే చాలా వరకు తగ్గుతున్నాయి అని అన్నారంట. అనేసరికి నేను తప్పకుండా వెళ్ళండి అత్తమ్మ అంటే నేను వచ్చాను. నాకు మంచిగా అనిపించింది. పంచకర్మ ఆయుర్వేదిక్ మసాజ్ చేయించుకున్నాను 7 డేస్ ఈరోజుకి. చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు మెడ నరాలు కూడా బాగా వాకింగ్ చేస్తుంటే గుంజేవి. ఇది మాత్రం మంచిగా తక్కువైంది. నేను వచ్చి 1 వీకే కాబట్టి ఇంకా రిజల్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మా ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, ఆస్తమా, సైనసైటిస్, మధుమేహం, థైరాయిడ్, బీపీ, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, పక్షవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కిడ్నీలో స్టోన్స్, అల్సర్, ఫైల్స్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, ఇన్ఫెర్టిలిటీ, ఊబకాయం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, నరాల బలహీనత, వెరికోస్, మైగ్రేన్, బొల్లి మచ్చలు, మలబద్ధకం, అలర్జీ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ అందించడమే మా ప్రత్యేకత. నమస్తే అండి. నా పేరు నాగమణి అండి. నెడమర్ నుంచి వచ్చానండి. గత 5 సంవత్సరాల నుంచి ఆస్తమాతో బాధపడుతున్నానండి. రొంప పట్టేసి, రొంప వలన కఫం బాగా పట్టేసి దగ్గు బాగా వచ్చేసిందండి. దగ్గు వలన ఊపిరితిత్తులు మూసుకుపోయి ఊపిరాడేది కాదండి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏమీ పని చేయలేదండి. మిషన్ వాడానండి, చానాళ్ళు మిషన్ కూడా వాడాను. నైట్ టైం ఎక్కువ దగ్గు వచ్చేస్తుందో ఊపిరాడేది కాదండి. మిషన్ వాడినంతసేపు పనిచేసేదండి, మళ్ళీ మామూలు అయిపోయేది. టీవీలో యాడ్ చూసానండి, ఆర్జేఆర్ హాస్పిటల్ టీవీలో యాడ్ చూసి ఈ హాస్పిటల్కి వచ్చానండి. డాక్టర్ గారిని యాడ్ చూసి నెలకు మందులు ఇచ్చారండి. ఇప్పుడు రంప పడటం, దగ్గు రావటం, ఊపిరి ఆడకపోవటం, నిద్ర పట్టకపోవటం గట్రా లేదండి. అన్నీ బాగున్నాయండి. బాగా నిద్రపోతున్నాను, దగ్గు గట్ట ఏమీ లేదండి. ఇంత మంచి వైద్యం అందించినందుకు ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదములు. సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక చర్మ సంబంధమైన వ్యాధి. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే దురద, మంట, చర్మం వెండి పులుసులుగా కానీ పొరలుగా కానీ ఉండటాన్ని సోరియాసిస్లో మనం చూస్తాం. సో ఇవి ఎందుకు వస్తాయి? కారణాలు మానసికంగా ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల, అంటే బీపీ కానీ షుగర్ కానీ ఏమైనా ఉన్నా వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మనం చూస్తూ ఉంటాం. జన్యుపరంగా జీన్ మ్యూటేషన్స్ అంటాం. వీటిని మన ఫ్యామిలీ హిస్టరీలో మనకు కనిపించదు. సో జీన్ మ్యూటేషన్స్లో వచ్చే సోరియాసిస్ మనం చూస్తూ ఉంటాం. ఇంకోటి వంశపారంపర్యంగా తండ్రికి కానీ తల్లికి కానీ సోరియాసిస్ ఉంటే అవి పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. వీటిని వంశపారంపర్యంగా వచ్చేవి అని మనం చెప్పచ్చు. రోగ నిరోధక శక్తి తక్కువ అవడం వల్ల అదేంటంటే ఇమ్యూనిటీ మనం తక్కువ అయితే బాడీలో వాళ్ళకి సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ జీర్ణ వ్యవస్థలో ఏర్పడే సమస్య వల్ల కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇవి ఎన్ని టైప్స్? ప్లేగ్ సోరియాసిస్ అంటాం. ఇవి చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్ద ప్యాచ్ లాగా ఏర్పడి
పెచ్చుల్లాగా చర్మం పైన పెచ్చుల్లాగా ఓడటాన్ని మనం ఇందులో చూస్తూ ఉంటాం. ఎక్కువ దురదతో కూడిన సోరియాసిస్ ఇది. ఎక్కువ చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం ఈ సోరియాసిస్. మన దగ్గరికి వచ్చే పేషెంట్లో 2-3 సంవత్సరాలు ఏజ్ 2-3 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళే ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఈ సోరియాసిస్తో. గుటాటే సోరియాసిస్ ఇవేంటంటే చిన్న చిన్న పింపుల్స్ లాగా ఉంటాయి, రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి పింపుల్స్ అని చెప్పేసి వాటికి ట్రీట్మెంట్ తీసుకోరు. సో అలా వదిలేయడం వల్ల అది దీర్ఘకాలికంగా అలా ఉండటం వల్ల కాంప్లికేషన్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి నెయిల్ సోరియాసిస్ అంటే చేతి గోళ్ళు కానీ కాళ్ళ గోళ్ళు కానీ బ్లాక్ కలర్లో అయిపోవడం కానీ, లేదు పుచ్చిపోయినట్టు అంటే మధ్య మధ్యలో బ్రేక్స్ రావడం కానీ, అసలు ఏదైనా చిన్న తగిలిన బ్రేక్ అయిపోవడం కానీ నెయిల్, ఇవన్నీ మనం నెయిల్ సోరియాసిస్లో చూస్తూ ఉంటాం. ఇన్వర్స్ సోరియాసిస్ అంటే స్కిన్ ఫోల్డ్స్లో వచ్చే సోరియాసిస్ని మనం ఇన్వర్స్ సోరియాసిస్ అంటాము. ఏదైనా స్కిన్కి మధ్యలో ఫోల్డ్ ఉండి ఆ మధ్యలో సోరియాసిస్ వస్తే దాన్ని ఇన్వర్స్ సోరియాసిస్ అంటాం. ఇది ఎక్కువ మనం ఆర్మ్పిట్స్లో కానీ థైస్ మధ్యలో కానీ చూస్తూ ఉంటాం. ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ ఇదే రెడ్ కలర్లో ఉంటుంది, ఎక్కువ మంటతో కూడిన సోరియాసిస్ అనమాట. ఈ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది ఈ సోరియాసిస్లో. సో ఈ సోరియాసిస్ మనం ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్గా చెప్పవచ్చు. ఇంకా మన దగ్గర స్కాల్ప్ సోరియాసిస్, ఎక్కువ హెయిర్ ఫాలికల్స్లో వచ్చే సోరియాసిస్ని మనం స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. మెయిన్ ఈ జుట్టు భాగంలో, చెవి వెనక భాగంలో ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఆ సోరియాసిస్ని స్కాల్ప్ సోరియాసిస్ అని అంటూ ఉంటాం. సో వీటి వలన కాంప్లికేషన్స్ సోరియాసిస్ అలాగా చాలామంది అది సోరియాసిస్ అని తెలియక దానికి ట్రీట్మెంట్ ఎక్కడెక్కడ డాక్టర్స్ అందరి దగ్గరికి తిరిగి అది అలా వదిలేయడం వల్ల దానివల్ల కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి లోపల. సో ఆ కాంప్లికేషన్స్ ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్. ఏవైతే జాయింట్స్ మీద కానీ అంటే ఈ చేతులు మోకాళ్ళు ఎక్కడెక్కడ జాయింట్స్ ఉన్నాయో ఆ ప్లేసుల్లో సోరియాసిస్ ప్యాచ్ ఉండి స్కిన్ అలా ఊడుతూ ఉండడం వల్ల ఆ జాయింట్స్ అక్కడ వీక్ అయిపోయి అక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ పెయిన్ మనం ఆర్థరైటిస్ అంటాం. సో మోకాళ్ళ నొప్పులతో వచ్చేవాళ్ళు ఇవన్నీ ఆర్థరైటిస్ ఎలాగో సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. బట్ మనకు ముందు సోరియాసిస్ స్టార్ట్ అయ్యాకే ఒక 10-15 సంవత్సరాలు అలా వదిలేస్తే అది సోరియాటిక్ ఆర్థరైటిస్ లాగా స్టార్ట్ అవుతుంది. మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో సోరియాసిస్కి చికిత్స ఇస్తున్నాము. 10 నుంచి 15 సంవత్సరాల ముందర సోరియాసిస్తో బాధపడే వాళ్ళకి మన హెర్బల్ చికిత్స అందించాక వాళ్ళకి మళ్ళీ సోరియాసిస్ లక్షణాలు కానీ సోరియాసిస్ మళ్ళీ రాలేదు అని కానీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రారంభ దశలో అంటే 1 నుంచి 2 సంవత్సరాలతో బాధపడే వాళ్ళు 3 నెలల్లోనూ, 10 నుంచి 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు అని దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ కాంప్లికేషన్స్ ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకి కూడా 6 నెలల హెర్బల్ చికిత్స తర్వాత వాళ్ళు సోరియాసిస్ మళ్ళీ రాలేదు అని చెప్తున్నారు. వారి మాటల్లో మీరు వినండి. నా పేరు అరుణకుమారి, నేను కర్నూలు నుంచి వచ్చాను. నాకు 2 సంవత్సరాలుగా సోరియాసిస్తో చాలా బాధపడుతున్నాను. అరికాళ్ళకి అరిచేతులకి తలలో కూడా బాగా వచ్చింది, జుట్టు కూడా బాగా ఊడిపోవటం మొదలైంది. ఇంకా మా అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి అమ్మ ఇక్కడ ఆర్జేఆర్ హాస్పిటల్ ఉంది చూపించుకుంది కానీ రా అంటే వచ్చి ఇక్కడ చూపించుకుంటే మాధవి మేడం చూశారు. అంతా చూసి మెడిసిన్స్ అంతా రాసి ఇచ్చినాక మెడిసిన్స్ తీసుకెళ్ళి నేను వాడుతుండగానే 1 వారం రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని కాంటాక్ట్ చేయటం అంతా బాగా చూసుకున్నారు వాళ్ళు. 1 వారానికి నాకు దాని రిజల్ట్ కనిపించింది. అంతకుముందు బాగా అరికాళ్ళు పగిలిపోయి రక్తం గారే స్టేజ్ వరకు కూడా వచ్చింది. మేడం చూసి మందులు ఇచ్చిన దగ్గర నుంచి వారం నుంచి అది క్యూర్ అవటం మొదలైంది. ఇప్పుడు 2nd మంత్ ఈరోజు వచ్చాను మేడం దగ్గరికి. మేడం మెడిసిన్స్ కూడా చాలా వరకు తగ్గించేసి కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. ఇప్పుడు చాలా హాయిగా ఉంది, చెప్పులు లేకుండా కూడా నేను నడవగలుగుతున్నాను. ఇప్పుడు చాలా ధైర్యం వచ్చింది. అంతకుముందు అసలు తగ్గుతుందా లేదా ఏంటి అనేది చాలా బాధపడ్డాను. మాధవి మేడం గారికి నా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆర్జేఆర్ హాస్పిటల్ కూడా నా ధన్యవాదాలు. ఇప్పుడు నా అరిచేతులు ఇట్లా ఇంతకుముందు ఎలా ఉండేయో అట్లాగే పూర్తిగా అన్ని మచ్చలు దురద అంతా తగ్గిపోయి ఇప్పుడు ఇట్లా వచ్చినాయి. 2 months మెడిసిన్స్ వాడాక చాలా వరకు బాగా క్లీన్గా అయినాయి ఈ చేతులు అరిచేతులంతా కూడాను. ఆర్జేఆర్ హాస్పిటల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, కర్ణాటక, తమిళనాడు.